రాలేదండి, ఆలస్యం అవుతుందా? రోజు ఈ పాటికి వచ్చేస్తాడు గురుజీ. ఏంది వచ్చేది? చేతిని స్టిప్ గా నిలబెట్టరా, నిలబెట్టు. అంతే. చేతిని ముందుకు సాగదీరా. చేస్తూ ఉండు. వస్తాడా రాడా? ఏమనుకుంటాడు? ఏమైందో తెలియదు గురుజీ. సూర్యుని పంపరా. నువ్వెందుకు ఆపావు? ఏమర్థం కావట్లేదు. అందుకే ఆయన వద్దన్నాను. ఆయన నమ్ముకుంటే తలపోటు ఆడికి ఏంటంత బలుపు? తమాషాగా ఉంది. రామా ఇటివరా. అవును, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందన్నా. అలాగా? వచ్చే నెల 12వ తారీఖు. సరే సరే సరే. మీ చేతుల మీదుగా తాళిస్తేనే నేను వస్తాను రా. నేను రాకపోతే అట్టా రా. తీసుకో. అమ్మాయి ఏ ఊరు? సొంత అన్న కూతురే అన్నా. పెళ్ళైతే కాస్త కుదురుగా ఉంటాడని. ఉండాలి మరి, తప్పదుగా. నువ్వు పని చేస్తున్నావు హార్బర్. నిన్ను పర్మనెంట్ చేద్దాం అనుకుంటారు సమరా. నేను కూడా ఒక మాట చెప్పుంచా. ఇదిగో సమరా, ఈ పిల్లకాయలతో నువ్వు చేరి గొడవలకి కొట్లాడికి పోకుండా పెళ్లి చేసుకున్న పిల్లలు కానీ హాయిగా ఉండాలి. అర్థమైందా? పాపం మీ అమ్మ చాలా కష్టాలు పడింది రా. మీరు రావాలి. నేను రాకపోతే అట్ట వస్తారా? అందరూ తప్పకుండా రావాలన్నా. అందరూ వస్తాం. ఇటు సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా. కాలిపోతుంది ఇక్కడ. ఆటుందిరా ఆడికి. సర్రా వెళ్ళో సార్ చూసొద్దాం. రాకపోతే వదిలేయండి గురుజీ. ఆడింటికి ఆడికి మనం ఎందుకు వెళ్ళాలా? ఓ నాకేగా తోలు తెరేది. నువ్వేనే ఉండరా, నేను వెళ్ళాడు చెవులు పిండి తీసుకొస్తా. గురుజీ మీరు వెళ్ళండమ్మా. గురుజీ గురుజీ ఎక్కడ గురుజీ? ఎక్కడ గురుజీ? నేను దింపేస్తాను. సరిపోని. గురుజీ నువ్వు నా సైకిల్ మీద కూర్చొని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాక్సింగ్ అంటే నాకు నువ్వే గురుజీ. నీ ఫైటింగ్ ప్రతి ఒక్కటి నాకు గుర్తుందంటే నమ్ము. ఆ సింహాచలం నువ్వు ఇచ్చిన పంచ్ వల్ల 2వ రౌండ్ రక్తం కారిపోతుంటే ఏమైందో చూడడానికి నువ్వు కిందకెళ్ళావు గురుజీ. నీ మనసు బంగారం కదా. అప్పట్లో మెయిన్ బోర్డ్ ఫైనల్లో ఆ శేఖర్ గారిని నాకు చేసి పరేసి చేతిరిట్ట పెట్టి పోజ్ ఇచ్చావు. భలే స్టైల్ అది గురుజీ. నువ్వు గాని ఈ దేశాల్లో పుట్టుంటే మొహమ్మద్ అలీని ఎగరేసి మింగేసేవాడు తెలుసా. ఒట్టేసి చెప్తున్నా, మా అమ్మగారు నన్ను వదిలేస్తుంటే ఎప్పుడు నీతోనే ఉండేవాడిని. ఏం లేదు గురుజీ, వచ్చేసాం. అంతే అంతే. అలా కొట్టు కొట్టు. అలాగే కొట్టు. రాముడు ఏందిరా ఇదే? ఎవర్రా ఇల్లంతా? రంగా రావయ్యా కూర్చో. ఏ మూర్తి, ఏం జరుగుతుంది ఈడ? మిలిటరీ ఫైటర్ బెంగళూరు నుంచి వచ్చి కోచింగ్ ఇస్తున్నాడు. ఏదో 2 రోజులు అంతే. ఎందుకన్నా డొంక తిరుగుడు మాటలు? ప్రతిదీ ఈయనకి చెప్పే చేయాలా అయింది. గురుగారు, రాముడికి మీరు నేర్పించేది నచ్చలేదని చెప్పాడు. అందుకే మిలిటరీ కోచింగ్ పిలిచి ప్రాక్టీస్ ఇప్పిస్తున్నా. లేదు గురుజీ, నీ ఆటతోనే మునీర్ అన్న స్టేజ్ ఎక్కాడు. కానీ పంజారగలే. నీ ఆట వేటపల్లి పట్టేశాడు గురుజీ. అందుకే కొంచెం కొత్తగా ఇలా నేను పాత పడిపోయానా? గురుగారు, ఉన్న మాట అంటే ఉలికెందుకంట? ఆపుతావా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు. ఎవర్రా నువ్వు? ఎవడరా నీ లోపలికి రానిచ్చిందే? నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. పోరా. పరంపర విషయంలో తల్లూర్చావో కొడక నరికేస్తా. రాముడు మర్యాదగా మాట్లాడు. ఏంద్రా మర్యాద? ఇగో నాగయ్య, పరంపర గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మూసుకొని ఓ మూల కూర్చో. నాకు మాట్లాడే హక్కు లేదా? ఆ రోజు తెల్లదొర జార్జితో అందరూ పోటీ పడ్డప్పుడు మా అన్నయ్య మునుస్వామి పరంపర కోసం స్టేజ్ మీద ఆడే ప్రాణాలు వదిలాడు. నేను మాట్లాడకూడదా? మా అన్న చచ్చిపోతే సంతోషపడిన వర్గం రా మీరంతా. అది చాలదన్నట్టు మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు గాలి మా వైపు వీస్తుంది. అందుకే మీ గురుగారు ఓర్చుకోలేకపోతున్నారు. బాగా ఆడేటువంటి సరిగ్గా లేదు, సరిగ్గా లేదని తొక్క కబుర్లు చెప్పి మా మేనలను కూడా సాగొట్టాలని చూస్తున్నారా? నాగయ్య, చరిత్రను మార్చాలని ప్రయత్నించుకో. నీ అన్నకు ఆ రోజు అలా జరిగిందని చెప్పి అదే జార్జి మీద మళ్ళీ ఫైట్ చేసి అదే రింగ్ లో కొట్టి పడేసినాడు మా గురూజీ. మాకు అన్ని చేసిన ఇప్పుడు కాసేపు ఆడుకుంటా ఉంటావా? గురూజీ నుండి ఎవడొద్దన్నాడు? నాకు నచ్చిన వాళ్ళు నేను పెట్టుకోకూడదా? ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకో. ఒక మాట అడిగి పెట్టుకొని ఉంటే బాగుండేది. ఇదిగో రంగా, వదిలే, మనసులో ఏం పెట్టుకోవాక. ఇది నీ ఆట మాత్రమే కాదు, పరంపర ఆట. నీ పాటికి నువ్వు అందరి ముందు ఆ రోజు నోరు జారేసి వచ్చావు. ఇప్పుడు వీడు ఓడిపోతే అప్పుడు ఇంకా సార్పట్ట పరంపర అనేది ఉంటుందా? వాడు ఆడే ఆటలో ఏదన్నా తప్పులుంటే చెప్పు, సరి చేద్దాం. మనకేం కావాలి? పరంపర గెలవాలి, అంతే కదా. వచ్చి కూర్చొని చూడవయ్యా.
నువ్వు ఆడరా, ఇదేం పడుచుకోమాక. నువ్వు ఆడరా. గురుజీ గురుజీ ఆ గురుజీ మాట్లాడు గురుజీ ఆ గురుజీ ముసలాడికి కోపం వచ్చినట్టుందిరో. మా బావేంటి ఆయన ఆట ఏంటి ఆయన కాలి గోటికన్నా సరిపోతారా వీళ్ళ ఆడికి ఎంత బలుపు ఉంటే మా బావ దగ్గర నేర్చుకుని అంటాడు. పట్టు తెలిసి నీడేమో ఇదిగో పక్కన కూర్చోబెట్టారు. ఆట అంటే అంత ఎక్సెక్కాలుగా ఉందా? కన్న కొడుకునే మావయ్య ఆడటానికి వీల్లేదని చెప్పారు కదా, ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈయన బతికింతే. లక్ష్మి ఏంటి ఊరుకోవే, అగ్గిలో ఆజ్యం పోయాలని చూస్తున్నావేంటి? ఏందే మీ అమ్మ వేషాలున్నాయే? ఉన్నమాట అంటే ఉలికెందుకంట? మీ అబ్బాయి సత్తా ఏంటో నాకే తెలుసు. తీసి పారేశాడు. నా గురించి వదిలే. సింహం లాంటి మా నాన్నని అవమానించారు కదా, ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదు. స్పారింగ్ కోసం మన కాడికి రావాల్సిందేగా. వాళ్ళ సంగతి అప్పుడు చెప్తాను. ఈ మాటలన్నీ ఎందుకు? వాళ్ళ చితకొట్టు మీ నాన్న ముందే. నా దెబ్బ ఎలా ఉంటుందో చూద్దు గాని. రావుణ్ణి చూసావుగా, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. రాత్రి మోళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నాడు సమరా. నీకు విషయం తెలుసా, రోజు సత్య స్టూడియో వరకు పరిగెడతా ఉన్నాడు. సార్పట్ట పరంపర బాక్సర్స్ మధ్య జరిగే స్పేరింగ్ లో తన సత్తా చూపించాలనుకుంటున్నాడు. సుందాంబకాల్వ రఘుని మన కాశీమేడు తిలక్ నేను చిత్త కొట్టేసినాడు. తర్వాత రంగయ్యూరు శిష్యుడితో స్పేరింగ్ వస్తాడంట. వేళ రాముడే గెలిచాడనుకో, రంగయ్యూరు పరుగు పోతాదే. భరించగలవా నువ్వు? ఇలా చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ వేట పులతో నువ్వే తలపడా. నాన్న చూస్తున్నాడా? కొట్టిన తర్వాత ముందుకొచ్చాయి. ఎందుకు వస్తున్నారు? స్పారింగ్ వచ్చారట మన వీర మీద. ఎవరు నన్ను రమ్మన్నారా ఇడికి? ఏం శత్రుత్వం పెంచుతాం అనుకుంటారా? అనవసరమైన పనులను చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరంతా? ఎందుకు బావ ఆవేశపడతావు? వాళ్ళ చేసిన పనికి ఏరా ఆయన కొట్టి దవడ పగిలిపోద్ది. అసలు వీరాగాడికి ఆవేశం ఎక్కువ. రాముడికి ఏదైనా అయితే నేనేదో కావాలని పని చేశాను అనుకోరు. ఏ నాగయ్య, రాముడిని తీసుకుని బయలుదేరు. మళ్ళీ రామాక పిలిచి అవమానిస్తున్నారా? కలికాలం అంటే ఇదే మరి. మేము చెప్పాల్సిన నువ్వే చెప్పేస్తున్నావు. ఆడడానికి వచ్చారా మాట్లాడడానికి వచ్చారా? ఆడండి. కంటాడు భయపడిపోతున్నాడు. అవసరంగా మాడుతుందిరా, చేసి చూడరా. నిన్ను రాముడు ఉత్కారేస్తాడని మీ అయ్యి భయపడిపోతున్నాడు. కాంటాయన మొహం అందరు కలిసి నన్ను అవమానిస్తున్నారా? నేను పెద్దరికమా? అందరికి చేయలేస్తుందంటే పరుగు తీశారు కదరా. పెద్దరికమా? కన్నీ మీరే చూసుకోండి. నేనందుకు పొంగలేదు. జరగరా. వాళ్ళని దెబ్బ కొట్టకుండా మనం తోక ముడుచుకోవడం ఎందుకని? ఇదంతా నీ వాళ్ళ కుంటున్నాయా? కాదు బావా, నా మాట విను. మనం ఏంటో చూపించుకుంటా వెళ్ళిపోతాం. రంగయ్యూరు శిష్యుడిగా అడుగుతున్నా, నాతో స్పారింగ్ చేసి గెలిచి చూపెట్రా. ఏంది ఎవరు చూసాడు మామా? బల్బు చూసాడు జోకర్ గాడికి. ఉండరా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఆగి పెట్టి ఒకటి కొడితే. గమనున్నా సమరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళండి వెళ్ళండి. ఇగో రాముడు, నువ్వు ఏం చెల్లు అందరు లోనికి వెళ్ళండి. కోర్టు కాడవే కదరా నువ్వు. భయపడకుండా రారా, వచ్చి నాతో ఆడరా చూస్తారా. గురుజీకి తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. అయ్యయ్యా, వీడితో పోటీ ఏందన్నా? గ్లౌజ్ కూడా వేసుకోవడం పోరా. నీ కళ్ళల్లో భయం కనపడింది. అన్ని మూసుకొని దొబ్బే. రత్నం కొడుకు మన ముందు నువ్వెత్తకూడదు. పెద్ద మగాడు అనుకుంటున్నాడు. పిలిచి 2 పీకుళ్ళు పీకు. పో మామ కోసం చెయ్యి. పో పోరా. పోటీకి వస్తా అని ఒంటి చేతన పగలగొడతా పర్లేదా? రారా. రాముడితో ఫైట్ చేస్తున్నాడు. దాసులు మళ్ళీ పిలుచుకున్నాడు. ఆడేందుకు పోటీ పడ్డాం? రాముడు కొట్టు కొట్టు, పిల్లకాకి వీడు. కానీ కానీ సమరా,
ఎంత చెప్పినా పట్టించుకోలేదు. రేయ్, కొట్టి పడేయమంటే కోలాటం ఆడతావా? 2 నిమిషాలు మామ అయిపోద్ది. గట్టిగా ఒకటి పీకో. ఏయ్! ఏం చేస్తున్నారా మీరు? రే రావుడు లేవురా లే, లే, లే. రింగ్ లో రాకూడదు, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏయ్, నువ్వు కూడా బయటికి వెళ్ళు. లేవురా రేయ్, రావుడు లేరా. వాళ్ళ ఆట వాళ్ళ ఆడనివ్వండి అబ్బా. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? లాగి పెట్టి కొట్టుకోడు పట్రా. ఏయ్, ఏయ్,